వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. డిఎస్సి 2024 బయాలజీ సబ్జెక్ట్లో జంతు శాస్త్ర ఆర్థిక ప్రాముఖ్యత సెగ్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బిట్, కింది వాటిల్లో పశు సంవర్ధనం దేనిపై ఆధారపడదు? ఇది మనము క్వశ్చన్. దీనికి పశుగణం, తర్వాత పెంపకం, ప్రజననం, ఈ 4 ఆప్షన్స్గా ఉన్నాయి. దీనికి రైట్ ఆన్సర్ పశుగణన. సెకండ్ క్వశ్చన్, కింది వాటిలో పశువులు అంటే ఏంటి? దీనికి రైట్ ఆన్సర్స్ మనం అబ్జర్వ్ చేస్తే బర్రెలు లేదా గేదెలు, ఆవులు, ఎద్దులు. సో ఈ యొక్క కేటగిరీని మనము పశువులు అని మనం పిలవడం జరుగుతుంది. సో బి మాత్రమే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. సో మనకు ప్రపంచ పశు జనాభాలో భారత్ చైనా దేశ పెంపుడు జంతువుల జనాభా 70%. భారత్ చైనా పశువుల ఉత్పాదకత ప్రపంచ ఉత్పాదకతలో 25%. భారత ఆవుల సగటు పాల ఉత్పత్తి సంవత్సరానికి 170 లీటర్లు. నెదర్లాండ్స్ ఆవుల సగటు పాల ఉత్పత్తి సంవత్సరానికి 4100 లీటర్లు. ఇందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మనకు కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. దాన్ని మనము ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే 70% ఇది రైట్ ఆన్సర్, అండ్ 25% ఉత్పాదకత ఇది కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ భారతదేశ ఆవుల సగటు పాల ఉత్పత్తి 170 లీటర్లు, ఇది కూడా రైట్ ఆన్సరే. సో డి రైట్ ఆన్సర్. సో అన్నీ కూడా మనకు సత్యవాక్యాలే. సో ఆప్షన్ నంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అమూల్ను మొదటగా కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంగా స్థాపించిన మూల పురుషుడు ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ త్రిభువన్ దాస్ కిషిబాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో వాదన ఏ బి ఉంటుందన్నమాట. సో అది మనము అబ్జర్వ్ చేయాలి కొంచెం. వర్గీస్ కురియన్ను శ్వేత విప్లవ పితామహుడు, ఎన్డిడిబి స్థాపకుడు అని పేర్కొంటారు. బి వచ్చి ఇతడు పాల ఉత్పత్తిని పెంచడానికి పశు సంవర్ధనంలో సాంకేతిక జన్యు పరివర్తన పద్ధతులను ప్రవేశపెట్టాడు. సో ఇది ఏ, ఇది బి అన్నమాట. ఇది మనము రెండు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇది అయితే కరెక్టే, సెకండ్ ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ నంబర్ సి, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, కింది వాటిలో జంతువుల ప్రవర్తనకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇంతకు ముందు ఇక్కడ మూడో క్వశ్చన్లో సరైన, సత్య అని ఇచ్చారు. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్లో సరికాని అని ఇస్తున్నారు. ఈ స్మాల్ థింగ్ ని అబ్జర్వ్ చేయండి. సో ఏది రాంగ్ ఆన్సర్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే, తాబేలు నత్తలు భయపడినప్పుడు రక్షణ కోసం తలను లోపలికి ముడుచుకోవడం, కుక్క సంతోషంగా ఉన్నప్పుడు తోకను ఊపడం అనేది దృశ్య భావ వ్యక్తీకరణం. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఏనుగుల ఘీంకారం తోడేళ్లు ఊళ్ళ వేయడం అనేవి తమ గుంపునకు పిలవడానికి ఉపయోగించే దృశ్య భావ వ్యక్తీకరణ. ఇది కూడా రాంగ్ ఆన్సరే, అంటే సరికానిది. కోతులు, బబూన్లు ఒకదానికొకటి తెలను దువ్వుకుంటూ ప్రేమను కనబరచడం స్పర్శ భావ వ్యక్తీకరణ. ఇది కూడా రాంగ్ ఆన్సరే. వాగల్ డాన్స్ అనేది తినటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట. సో మనకు కరెక్ట్ ఆన్సర్, సో ఫోర్త్ ఆప్షన్ ఏది కూడా రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అని ఇక్కడ జాబితా 1, జాబితా 2 ఇవ్వడం జరిగింది. మనకు అమూల్ స్థాపన వచ్చి 1946 అన్నమాట. సో ఒకటో దానికి సి ఆప్షన్. నెక్స్ట్, ఎన్ఈసిసి ది మనకేంటంటే 1982 అనమాట. సో 1C2A అనమాట. సో 1C2A. నెక్స్ట్, జాతీయ పాల దినోత్సవం వచ్చి మనకు నవంబర్ 26 అనమాట. సో 1C2A 3B, 1C2A 3B థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో అధిక పాలను ఇచ్చే విదేశీ జాతి ఏది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ హోల్స్టీన్
ఫ్రై సియాన్ అన్నమాట. నెక్స్ట్ పాల ఉత్పత్తి చేసే ఆడ పశువులకు ఏమని పేరుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ మిల్చ్ అన్నమాట. నెక్స్ట్ పాలల్లో నీటి శాతం ఎంత ఉంటుంది అంటే 87.2% ఉంటుంది. నెక్స్ట్ ఐచ్ఛిక లక్షణాలు వరణాత్మక ప్రజననం జరిపి పశుగణాల వృద్ధిని పెంచే పద్ధతిని ఏమని పిలుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ రేఖా ప్రజననం. నెక్స్ట్ క్వశ్చన్ 12వది ఆపరేషన్ ఫ్లడ్ ను స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1970. నెక్స్ట్ కింది వాటిలో గుజరాత్ కు చెందిన దేశీయ రకం పశువు ఏది? రైట్ ఆన్సర్ గిర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అధిక పాలను ఉత్పత్తి చేసే ఆవు జాతి ఏది? ఆన్సర్ బాస్ ఇండికస్. నెక్స్ట్ కింది వాటిలో మేలైన సంకర జాతి జీవులను పొందే పద్ధతి ఏది? రైట్ ఆన్సర్ అంతర ప్రజననం. నెక్స్ట్ కింది వాటిలో పర ప్రజననానికి ఉదాహరణ ఏంటి? రైట్ ఆన్సర్ హిసార్ డేల్. నెక్స్ట్ కింది వాటిలో భారతదేశపు వాణిజ్య బ్రాయిలర్ జాతి ఏది? రైట్ ఆన్సర్ మనకు హబ్బర్డ్ ఉంది. నెక్స్ట్ వచ్చి వెన్కాబ్. సో రెండు కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ కింది వాటిలో తేనెటీగల గురించి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో భారతదేశ తేనె పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తున్న తేనెటీగ రకాలు ఎపిస్ మెలిఫేరా అండ్ సెరీనా ఇండికా. తేనె తుట్టలో 3 రకాల ఈగలున్నాయి. ఎక్కువ జీవితకాలాన్ని సంఖ్యలో తక్కువ ఉండే తేనెపట్టులోని ఈగలు రాణి ఈగ. తర్వాత తేనెటీగల నృత్యాలపై ప్రయోగం చేసిన వ్యక్తి కారల్ వాన్ ఫ్రిష్ అన్నమాట. సో ఇలా మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో సరైన అంటే అన్ని కూడా రైట్ ఆన్సర్సే. సో 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కింది వారిలో నీలి విప్లవ పితామహుడు ఎవరు? చాలా ముఖ్యమైన బిట్. ఆన్సర్ హీరాలాల్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో పసుపు విప్లవ పితామహుడు ఎవరు? ఆన్సర్ శ్యామ్ పిట్రోడా. నెక్స్ట్ క్వశ్చన్ 21వది కింది వాటిని జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రే, బ్లాక్, గోల్డెన్, రెడ్, పింక్ రెవల్యూషన్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ రెవల్యూషన్స్ లో ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే గ్రే రెవల్యూషన్ అబ్జర్వ్ చేస్తే గ్రే రెవల్యూషన్ అంటే ఎరువులు అనమాట. సో 1C. నెక్స్ట్ బ్లాక్ రెవల్యూషన్ అంటే పెట్రోలియం. సో నెక్స్ట్ గోల్డెన్ రెవల్యూషన్ అంటే యాపిల్ అన్నమాట. సో గ్రే ఎరువులు 1C, బ్లాక్ పెట్రోలియం 2A, గోల్డెన్ యాపిల్ 3B. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. మిగిలిన చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవే యూనిక్ గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆ కింది వాటిలో వ్యాధి నిరోధకతను కలిగి ఉండే జాతి ఏది? ఆన్సర్ రెడ్ సింధి అండ్ సాహివాల్. సో 2 మరియు 3 రైట్ ఆన్సర్స్ అవుతుంది. 4th ఆప్షన్. నెక్స్ట్ 23వ క్వశ్చన్ చూడండి. పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువ ఉండే విటమిన్ ఏది? రైట్ ఆన్సర్ మనకు A మరియు K. నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన చేపను గుర్తించండి అని ఇక్కడ ఇస్తున్నారు. ఆన్సర్ ఈజ్ రాహు, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మంచి నీటి రొయ్య ఏంటి అంటే మ్యాక్రోబ్రాకియం అండ్ రోజెండ్రిగి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ పక్షులు వి ఆకారంలో సమూహాలుగా వెళ్ళడానికి కారణం ఏంటి? ఆన్సర్ శక్తి వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాబితా 1 అండ్ జాబితా 2. ఇండియన్ బి, లిటిల్ బి, ఇటాలియా బి అండ్ రాక్ బి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మనకు 27వ క్వశ్చన్ ఇది. ఈ 2 జాబితాని మనం జతపరచాల్సి ఉంటుంది.
ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ బీ విషయానికి వస్తే మనకు ఎపిస్ సెరేనా 1B అన్నమాట. నెక్స్ట్ లిటిల్ బి విషయానికి వస్తే ఎపిస్ ఫ్లోరియా 1B 2C 1B 2C. నెక్స్ట్ క్వశ్చన్ ఇటాలియా బి విషయానికి వస్తే ఎపిస్ మెల్లిఫేరా. సో 1B 2C 3D ఆప్షన్ నంబర్ 2. నెక్స్ట్ 28th క్వశ్చన్ కింది వాటిలో అధిక శాతం ప్రోటీన్లు ఎందులో ఉంటాయి? దీనికి రైట్ ఆన్సర్ మనకు మాంసంలో ఉంటాయి. నెక్స్ట్ కింది వాటిలో బి కాంప్లెక్స్ అధికంగా ఎందులో ఉంటుంది? దేనిలో ఉంటుంది బి కాంప్లెక్స్ అంటే దీనికి రైట్ ఆన్సర్ పాలల్లో ఉంటుంది. నెక్స్ట్ చీమలు విడుదల చేసే రసాయనం ఏ విధంగా ఇతరుల చీమలకు ఉపయోగపడుతుంది? ఆన్సర్ మనకు దారి ఏర్పాటు మరియు ఆహార సమాచారం 1 మరియు 2. నెక్స్ట్ కింది వాటిలో అయోడిన్ అధికంగా ఉండే జీవి ఏది? ఆన్సర్ చేపలు. నెక్స్ట్ కింది వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే జీవులు ఏవి? రైట్ ఆన్సర్ ఈజ్ సాల్మన్ చేప మరియు సార్డైన్. సో దీనికి 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ ఈగలు నృత్యాన్ని ప్రదర్శిస్తాయి? రైట్ ఆన్సర్ కూలి ఈగ. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో విదేశీ సంకర లేయర్లు ఏవి? దీనికి రైట్ ఆన్సర్ మనకు BV 300 కరెక్టే అండ్ హైలైన్ కరెక్టే అండ్ పూనా పెరల్స్ కరెక్టే. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కోళ్ల వైరస్ వ్యాధి కానిది అని అన్నారు. ఏది అవుతుందో ఏది కాదో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. రైట్ ఆన్సర్ ఏంటంటే ఇందులో కొరైజా అన్నమాట. కొరైజా ఇది మనకు కానిది. సో మనకు ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ కోళ్ల వైరస్ ఈ వ్యాధి అన్న వెంటనే అది కానిదో అవుతుందో అనేది మనకు ఆ టైంలో మైండ్లోకి రావచ్చు రాకపోవచ్చు ఆలోచన. సో అలాంటప్పుడు కోళ్ల వైరస్ వ్యాధి అన్న వెంటనే ఫస్ట్ ఇది రాణికీట్ అనేది కోళ్ల వైరస్ వ్యాధే. సో వెంటనే ఇలా అనే ప్రమాదం ఉంది. సో రెండోది కానీ మూడోది కానీ అలా వెంటనే మనం టిక్ చేసే ప్రమాదం ఉంది. సో ఇక్కడ కానిది అనేది చాలా కీలకం అనమాట. సో ఇదే మనకు ఈ ఆప్షన్ దగ్గరికి మన కంటిని తీసుకొని వస్తుంది. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ కోళ్ళు పక్షులకు సోకే పాండమిక్ వ్యాధి ఏది? దీనికి రైట్ ఆన్సర్ ఫ్లూ. చాలా పాపులర్ ఫ్లూ. నెక్స్ట్ హెన్నీ మ్యూల్ అనే వాటిని కింది ఏ పద్ధతి ద్వారా పొందవచ్చు? రైట్ ఆన్సర్ అంతర్జాతి సంకరణం. నెక్స్ట్ పాల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కోడి పందాల్లో వాడే స్వజాతి రకం ఏది? సో మనకు అసీల్ కానీ బెరసు. సో 1 మరియు 3 రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ ఒకే జాతి చేపలను పెంచడాన్ని ఏమని పిలుస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ మోనోకల్చర్. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ఈ యొక్క మనకు ఈ బయాలజీలో జంతు శాస్త్ర ఆర్థిక ప్రాముఖ్యత అనే సెగ్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. అండ్ రేపటి వీడియోలో మరొక సబ్జెక్ట్లో మరొక ఇంపార్టెంట్ సెగ్మెంట్తో బిట్స్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.